నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. పాకిస్తానీ సెలబ్రిటీలకు షాక్. నటులు, క్రికెటర్లపై భారత్ బాంబ్. మళ్లీ సోషల్ మీడియా అకౌంట్స్ బ్లాక్. పాకిస్తానీ సెలబ్రిటీలకు మరోసారి షాక్ ఇచ్చింది భారత్. ఆ దేశ నటులు, క్రికెటర్ల సోషల్ మీడియా ఖాతాలపై మళ్లీ నిషేధం విధించింది. ఇప్పటికే వీటిని బ్యాన్ చేయగా అవి ఉన్నట్లుండి నెట్టింట తిరిగి ప్రత్యక్షమయ్యాయి. దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. దీంతో అలర్ట్ అయిన కేంద్రం ఆయా ఖాతాలపై ఆంక్షలను పునరుద్ధరించింది. పెహల్గాం ఉగ్రవాద దాడి, ఆపరేషన్ సింధూర్ ఉద్రిక్తతల తరువాత పాక్కు చెందిన న్యూస్ ఛానళ్లతో పాటు ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఆపరేషన్ సింధూర్ పై తప్పుడు సమాచారం వ్యాప్తి చేయిస్తున్నాయన్న నేపథ్యంలో వాటిపై నిషేధం విధించింది. దీంతో భారత్లో పాక్ టీవీ ఛానళ్ల యూట్యూబ్ ప్రసారాలు, సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్లు కనిపించకుండా పోయాయి. అయితే ఉన్నట్లుండి ఏం జరిగిందో తెలియదు కానీ జూలై 2న హఠాత్తుగా భారత ప్రభుత్వం పాకిస్తాన్కు చెందిన యూట్యూబ్ ఛానళ్లతో పాటు సోషల్ మీడియా ఖాతాలన్నీ నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. హనియా అమీర్, క్రికెట్ షాహిద్ అఫ్రీది, మహీరా ఖాన్, మావ్రా హుకేన్, అలాగే ఫవాద్ ఖాన్ వంటి సెలబ్రిటీల ఖాతాలన్నీ అన్బ్లాక్ అయ్యాయి. హమ్ టీవీ, ARY డిజిటల్, హర్పాల్ జియో వంటి వినోద ప్లాట్ఫామ్లు కనిపించాయి. వాటిని చూసిన భారతీయ నెటిజన్లు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. పాకిస్తాన్ సెలబ్రిటీలపై కేంద్రం విధించిన బ్యాన్ ఎత్తివేశారా అని డౌట్ వచ్చింది అందరికీ. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. పెహల్గాం దాడితో భారత్లో రక్తపాతాన్ని సృష్టించిన పాక్ వ్యవహారంలో మళ్లీ ఉదారంగా ప్రవర్తించడం ఏంటంటూ ప్రశ్నలు సంధించారు. అయితే ఈ అకౌంట్స్ అన్నీ మళ్లీ బ్లాక్ అయ్యాయి. వాటి కోసం జూలై 3న కొందరు నెటిజన్లు వెతికే ప్రయత్నం చేయగా భారత్లో ఖాతా అందుబాటులో లేదు, ఈ కంటెంట్ను పరిమితం చేయాలని చట్టపరమైన అభ్యర్థన వచ్చింది. దాన్ని మేం పాటించాం అనే సందేశం దర్శనమిస్తోంది. దీన్ని బట్టి కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తాజాగా మరోసారి నిషేధం విధించిందని తెలుస్తోంది. ఇక ప్రెజెంట్ భారత్లోని వేర్వేరు ప్లాట్ఫామ్లపై 18,000 పాకిస్తానీ సోషల్ మీడియా ఖాతాలను బ్యాన్ చేశారన్నది ప్రభుత్వ వర్గాల సమాచారం. వీటిలో సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు, మీడియా సంస్థలు ఉన్నాయి. నెటిజన్ల ఆరోపణలపై కేంద్రం ఎలాంటి స్పష్టత ఇవ్వకపోయినా ఆ ఖాతాలన్నింటిపై నిషేధం కొనసాగుతుందని తెలిపింది. దీన్ని బట్టి ప్రజలకు తప్పుడు సమాచారం చేరకుండా నియంత్రించడం, దేశ వ్యతిరేక కార్యకలాపాలను అడ్డుకోవడమే లక్ష్యంగా కేంద్రం పనిచేస్తుందన్న విషయం అర్థమవుతోంది.